ఈరోజైతే పప్పు, వాక్కాయ చేసి కొత్తిమీర పచ్చడి చేశానండి. అసలు చెప్తే నమ్మరు. పప్పు, వాక్కాయ వచ్చిందండి టేస్ట్ అసలు చాలా టేస్టీగా వచ్చిందండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. ఓకే వచ్చేయండి వీడియోలోకి. ఇప్పుడైతే నేను ఏ విధంగా పప్పు, వాక్కాయ చేశానో మీకు కూడా చూపిస్తాను. నేనైతే ఒక కప్పు వాక్కాయలు తీసుకున్నానండి. అలాగే గ్రీన్ చిల్లీ, టమోటో, ఆనియన్ కూడా తీసుకున్నాను. ఇక్కడైతే నేను ఏ కప్పుతో అయితే వాక్కాయలు తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు అయితే కందిపప్పు తీసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. చెప్పాను కదండి వితౌట్ ఆయిల్తో నేను ఎప్పుడు పప్పు ఫ్రై చేసుకుంటానని. సో అదే విధంగా పప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే వాక్కాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలండి. దాని లోపల ఒక సీడ్ లాంటిది ఉంటుంది. అది తీసి పక్కన పెట్టుకుని అలాగే మిగతా వాక్కాయలన్నింటినీ కట్ చేసుకోవాలండి. నేను ఈ వాక్కాయలు చూడడం ఫస్ట్ టైమేనండి. యూట్యూబ్‌లో విన్నాను గానీ ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా వండలేదు. ఫస్ట్ టైం చూసాను. ఫస్ట్ టైం వండుతున్నానండి. ఫస్ట్ టైం వండినా గానీ టేస్ట్ అయితే అమోఘమనే చెప్పాలండి. పప్పయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే మనం వాటర్ పోసుకొని ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవడమేనండి. నేనైతే ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే ఈ విధంగా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకోవడమేనండి. వాక్కాయలైతే ముందు వేయకూడదు. ఈ పప్పు ఉడికిన తర్వాత మనం వాక్కాయలనేది ఇందులో వేసుకోవాలండి. మా ఇంట్లో అయితే పప్పు అంటే అందరికీ చాలా ఇష్టమండి. సో, అందుకే పప్పు ఎప్పుడు టేస్టీగా ఉండేలాగా నేను చూసుకుంటాను. అప్పుడైతే మా పిల్లలు ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా అయితే వాళ్ళు కూడా తినేస్తారండి. పప్పు అంటే మా ఇంట్లో అందరికీ అంత ఇష్టమండి. నేనింకా పప్పు, ఆకుకూరలు ఇలా నేను యూట్యూబ్‌లో ఏవైనా కొత్తగా చూసినా ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరికీ పప్పు అంటే ఫేవరెట్ కాబట్టి, పప్పు ఏ విధంగా చేసినా తింటారు కాబట్టి, నేనైతే ఈ విధంగా కొత్తవి కూడా ట్రై చేస్తూ ఉంటానండి. ఇదైతే ట్రై చేశాను. చాలా సక్సెస్‌ఫుల్ అయ్యాను. చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇదిగోండి పప్పు అయితే వాష్ చేసుకున్నాను. మేము మీకు చూపించాను కదండీ! ఒక ఆనియను, గ్రీన్ చిల్లీ, టమోటో అవైతే కట్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుని ఇదిగోండి ఒక గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకున్నాను. ఇంక ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకుని మనం ఒక 2 విజిల్స్ వేయిస్తే పప్పు అనేది ఉడికిపోతుందండి. మీరెప్పుడైనా ఈ వాక్కాయలను చూసారా అండి? ఒకవేళ చూస్తే ఓకే. మీరు వాటిని ఏమని పిలుస్తారు? వాక్కాయలని పిలుస్తారా? లేక వేరే పేరేదైనా వాటికుంటదా? నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే వాక్కాయలు కట్ చేస్తున్నానండి. లోపలున్న సీడ్ అనేది మనం ఇలాగ కట్ చేస్తే మనకి ఈజీగానే వచ్చేస్తదండి. ఈ వాక్కాయలు చూడడానికి చాలా అందంగా ఉంటాయండి చిన్న చిన్నగా. సో, నేను అదే విధంగా మొన్న బయటికెళ్ళినప్పుడైతే నాకు ఒక చోట కనిపించినియనమాట. ఓకే. యూట్యూబ్‌లో చూసిన వాక్కాయల్లాగా ఉన్నాయని చెప్పి నేను ఆగి తీసుకున్నాను. సరే చూద్దాం, వండి చూద్దాం ఎలా ఉంటదా అని. సో, చూడ్డానికైతే చాలా అందంగా కనిపిస్తాయండి. ఇవి చూడండి వాటర్‌లో వేసుకున్నాను. బాగున్నాయి కదా చూడ్డానికి. ఇంకా పప్పయితే ఆ విజిల్స్ అయితే వచ్చేసిందండి. ఇంకా కొంచెం ప్రెషర్ ఉందని ఈ విధంగా అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఆ ప్రెషర్ అనేది పోతే తర్వాత మనం ఇంక ఈ వాక్యాలు అందులో వేసుకుని మళ్ళీ ఒక 2 విజిల్స్ వేయించాలి కదా! అందుకే ప్రెషర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నానండి. ప్రెషర్ అయితే పోయింది. ఇక్కడైతే ఓపెన్ చేసుకుంటున్నాను. ఇంక ఇందులో మనము ఇవి వేసుకుని వాక్కాయలు ఇందులో వేసుకుని మనకు వాటర్ అనేది సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఇంకో 2 విజిల్స్ రావాలి కాబట్టి వాటర్ చెక్ చేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మనము కుక్కర్ మూత పెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవడమేనండి ఇంకా. ఇదిగోండి నేను వాటర్ సరిపోతుందో లేదో అని చూసుకుంటున్నాను ఇక్కడ. తరువాత అయితే కొంచెం వాటర్ కూడా వేసుకున్నానండి. నాకు కొంచెం తక్కువ అనిపించింది. కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇంకొక 2 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయడమే. 2 విజిల్స్ వస్తే ఇంక పప్పు అనేది మనకి ఇంకా రెడీ అయిపోతది. నేనైతే ఒక హ్యాండ్‌తో లిడ్ అయితే పెడుతున్నానండి. అదైతే అవ్వట్లేదు. ఒక హ్యాండ్ తోటేమో ఫోన్ పట్టుకున్నాను. ఓకే అండి. పెట్టుకొని స్టవ్ మీద అయితే స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇంకా పోపు పెట్టుకోవడమేనండి. ఇక్కడైతే విజిల్ కూడా వచ్చేస్తున్నాయి. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అది పోయిన తర్వాత అయితే నేనైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూడగానే ఇది రెడ్‌గా ఉండే వాక్కాయలు చూసారా? వైట్ కలర్‌లోకి వచ్చినవి. నేను అదే అనుకుంటున్నాను. నేను వేసినప్పుడు రెడ్‌గా ఉన్నవి. ఇప్పుడేంటి వైట్‌గా అయిపోయినాయి అని చూసుకుంటున్నాను అనమాట అండి ఇక్కడ. ఫస్ట్ టైం కదా వండుతున్నాను. చాలా ఎక్సైట్‌మెంట్ తోటైతే ఓపెన్ చేశానండి కుక్కర్ అయితే ఇప్పుడు. చూడగానైతే వైట్‌గా కనిపించినాయి అనమాట నాకు. ఇదిగోండి ఇక్కడైతే నాకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకుంటానండి నేను. వేసుకొని కొంచెం పప్పు అంతా మెదుపుకొని తాలింపు వేసుకోవాలండి. పప్పు ఇదే గరిటెతో మెదుపుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే వాక్కాయ అనేది కుక్కర్‌లో బాగా కుక్ అయిపోయింది కాబట్టి అదే గరిటెతో మెదుపుకోవడమేనండి. ఇదిగోండి పోపుకి కావాల్సినవైతే
రెడీగా పెట్టుకున్నానండి. ఇక్కడైతే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. అందులో అయితే ఆవాలు వేసుకున్నాను. ఆవాల తర్వాత వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదండీ! వెల్లుల్లి కొంచెం టైం తీసుకుంటది కాబట్టి ముందు అది వేసుకుంటాను నేనైతే. ఇక్కడైతే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతావైతే ఇందులో వేసుకుంటానండి. అదే జీలకర్ర, ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకుంటున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మళ్ళా కరివేపాకు ఏస్తానండి నేను. అన్నీ వన్ బై వన్ వేస్తాననమాట. నాకు అలా అలవాటు. సో, అదే విధంగా అయితే ఇక్కడ వేసుకుంటున్నానండి. ఇదైతే బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని తర్వాత అయితే మనం పప్పులో వేసుకోవడమేనండి. చూసారా ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఉంటే ఇది కూడా ఫ్రై అయిపోతది. ఇంక దీన్నైతే మనం పప్పులో వేసుకోవడమేనండి. పప్పులో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టవ్ మీద ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే బాగుంటదండి. ఇప్పుడైతే మనం టేస్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ ఇలాగైతే సిమ్‌లో పెట్టుకుంటే టేస్ట్ అయితే బావుంటదండి. ఇక్కడైతే నాకు పప్పులో కొంచెం వాటర్ ఏస్తే బాగుంటదనిపిచ్చి, నేను తాలింపు వేసుకున్నాను కదండీ! అదే కళాయిలో కొంచెం వాటర్ అయితే వేసుకొని, ఆ వాటర్ అయితే ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి. ఇక పప్పు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్‌లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. పప్పు చేసినప్పుడు ఇలా లాస్ట్‌లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది డబల్ అవుతదనమాట. బావుంటది. ఓకే అండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా గానీ చాలా టేస్టీగా వచ్చిందండి. నిజంగా ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు ఈ పప్పు మళ్ళా తినాలనిపించిందనమాట. అంత టేస్టీగా అయితే వచ్చింది. ఇప్పుడైతే పప్పులోకి కాంబినేషన్‌గా ఈ కొత్తిమీర పచ్చడి అయితే చేసుకుందామండి. చెప్పాను కదండీ! మా ఇంట్లో పప్పుతో పాటు సైడ్ డిష్ ఏదైనా ఉండాలని. సో, ఈరోజైతే కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నానండి. కొత్తిమీర పచ్చడి చాలా సింపుల్‌గా, టేస్టీగా అయితే ఈ విధంగా చేసుకోండి. ఇది కూడా సూపర్ అండి. నేను ఇక్కడైతే ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో ఒక ఆనియన్ ఒకటి, 2 అయితే టమాటోస్, గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తరువాత ఇందులో అయితే కొత్తిమీర కూడా వేసుకొని వేపుకుంటున్నాను. ఇలా సపరేట్‌గా వేయించుకునే కంటే ఇలా అన్నీ కలిపి వేయించుకుంటే టేస్ట్ అనేది బావుంటదండి. మనకు టైం లేదనుకున్నప్పుడు కూడా ఇలా చేసుకోవడం వల్ల త్వరగా అయితే ఈ పచ్చడి అనేది అయిపోతదండి. ఇదిగోండి ఇక్కడైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే లాస్ట్‌లో నేను జీలకర్ర, వెల్లుల్లి అయితే వేసుకుంటున్నానండి. మనం పచ్చడిలో ఎప్పుడూ జీలకర్ర, వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగా వస్తదండి. ఈ రెండైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఏ పచ్చడిలో చేసినా జీలకర్ర, వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటదనమాట. జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్న 2 మినిట్స్‌కైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని, దీన్ని మొత్తానికైతే చల్లారనిచ్చానండి. ఇప్పుడు చల్లారిపోయిన తరువాత మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. ఇది మొత్తం మిక్సీలోకి వేసుకున్న తర్వాత పక్కన చూసారా కొంచెం చింతపండు కూడా ఈ విధంగా నానబెట్టుకున్నాననమాట. అది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే ఈ విధంగా చేసుకున్నానండి. అది కూడా ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇప్పుడే ఇందులో సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయడం మర్చిపోయాను. ఇదైతే ఇంక దీంట్లో వాటర్ కూడా మనం వేయవసరం లేదండి. ఇక్కడ చూసారా మా హ్యాపీ వచ్చి డాన్స్ ఏస్తుంది. స్కూల్ నుంచి వచ్చేసిందండి. ఇక్కడైతే ఈ విధంగా పచ్చడైతే మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా కొంచెం మరీ మెత్తగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా చేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ బావుంటదండి. మనం రోటి పచ్చళ్ళు ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగా ఇది అలాగే నలగనట్టుగా ఈ పచ్చడి చేసుకుంటే టేస్ట్ బావుంటదండి. ఇక్కడైతే నేను అలాగే ట్రై చేస్తున్నాను. మిక్సీ ఆపుతూ, ఆన్ చేస్తూ అయితే ఈ పచ్చడి చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. పచ్చడైతే రెడీ అయిపోయిందండి. నేను ఇందాక సాల్ట్ వేసుకోలేదని చెప్పాను కదండీ! అందుకే ఇక్కడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఇంకైతే పోపు పెట్టేసుకోవడమే. నేను సాల్ట్ వేసానని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీని ఆన్ చేసుకుంటున్నాననమాట. ఇంక నెక్స్ట్ అయితే పోపు పెట్టేసుకోవడమేనండి పచ్చడైతే. నేను పోపు కోసం మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే తీసుకున్నానండి. ఇవి ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి. ఇక్కడైతే ఇంక ఈ పచ్చడంతా కూడా ఇందులో వేసేసుకుంటానండి. 5-10 మినిట్స్ అయితే ఈ ఆయిల్‌లో ఈ పచ్చడి అనేది ఉడకనిస్తే మనకు ఒక 1 వీక్ అయితే పాడవకుండా ఉంటదండి. మనం రైస్‌లోకి, ఇడ్లీలోకి దేనిలోకైనా ఈ పచ్చడి తినొచ్చు. టేస్టీగా ఉంటది. ఇదండి ఈరోజు మా లంచ్ అయితే. పచ్చడైతే రెడీ అయిపోయిందండి. పచ్చడి అవుట్‌లుక్ అయితే ఇదండి. యమ్మీ యమ్మీ కొత్తిమీర పచ్చడి రెడీ. ఇప్పుడైతే నేను చేసిన పప్పు, వాక్కాయ అండ్ కొత్తిమీర పచ్చడైతే మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత టేస్టీగా, ఎంత టెంప్టింగ్‌గా ఉన్నాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే నా లంచ్ ప్లేట్. రైస్ విత్ అప్పడం, పప్పు, కొత్తిమీర పచ్చడి, గుమ్మడి వడియం. నేను చేసిన వంటలు మీకు గనక నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి.